హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన నాన్నమ్మ స్టైల్లో చేపల పులుసు చేపల ఫ్రై రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరైతే ఫస్ట్ చేపలు మీడియం సైజులో కట్ చేసుకోండి, చింతపండు తీసుకోండి, మిరపకాయలు అండ్ ఉల్లిగడ్డ, కారం, మెంతి పొడి, పసుపు, మెంతి పొడి, ధనియాల పొడి, నెక్స్ట్ కారం. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని హీట్ అయ్యేదాకా చూసుకోండి. హీట్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ పోసేసుకోండి. చూడొచ్చు, నాది చిన్నది కప్ కాబట్టి నేను 4 కప్స్ ఆయిల్ పోసుకుంటున్నాను. అది హీట్ కావాలి. పెద్దగానే ఉంచండి స్టవ్, చిన్న అస్సలు చేయకండి. స్టవ్ పెద్దగానే ఉంచండి. ఇప్పుడు హీట్ అయినాక తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాక ఆవాలు, జీలకర్ర మరింత హీట్ కానివ్వండి. కొద్దిసేపు ఉంచండి హీట్ అయ్యేదాకా. ఇప్పుడు హీట్ అయినాక ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ తీసుకుని పచ్చిమిర్చి వేసుకోండి. ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసుకోండి. అది చిల్లుతుంది కాబట్టి మూత పెట్టి అయితే ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ వేసేసుకోండి. డీప్ ఫ్రై అయితే కానివ్వండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అండ్ చిల్లీస్. ఇప్పుడైతే కలుపుకోండి. కలుపుకున్నాక ఒక్కొక్క పీస్ ఫిష్ వేసేసుకోండి. చేపలు ఒక్కొక్క ముక్క వేసేసుకోండి. ఇందులో చేపల పులుసు ఉంది కాబట్టి నేను కొన్ని చేపలు అలానే పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే కలిపేసుకోండి. చేపలు వేసుకున్నాక మూత పెట్టేసుకొని 5 minutes వెయిట్ చేయండి. తర్వాత మూత తీసేసేయండి ఒకసారి. చూడొచ్చు, కొంచెం ఉడికినట్టు అయితే నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడైతే మీరు అల్లం తీసుకోండి, వేసేసుకోండి. అల్లం 3.5 అల్లం అయితే వేసుకున్నాను, 3.5 స్పూన్స్. ఇప్పుడైతే పసుపు వేసేసుకోండి, 2 స్పూన్స్. ఇప్పుడైతే నెక్స్ట్ మెంతి పొడి వేసేసుకోండి ఫ్రెండ్స్. మీ రుచికి సరిపడా వేసుకోండి, బాగా అయితే వేసుకోకండి, చేదు వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ వేసేసుకోండి. రుచికి సరిపడా వేసుకోండి, బాగా వేసుకుంటే ఇసం అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకుంటూ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కారం వేసేసుకోండి రుచికి సరిపడా. ఇప్పుడైతే నేను కారం వేసుకున్నాడు అయిపోయింది. 4 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇప్పుడైతే మిక్స్ చేసేసుకుంటున్నాను. ముక్కకు పట్టేటట్టు మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మూత పెట్టేసి 1/2 hour ఉంచండి. ఇప్పుడు అంతలోపు చింతపండు తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చింతపండు కలుపుకోండి. నేనైతే ఫస్ట్ కొంచెమే వాటర్ యాడ్ చేసుకున్నాను, చూడొచ్చు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. చూడొచ్చు, మీరు కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను.
నెక్స్ట్ ఇప్పుడు మధ్యలో ఒకసారి స్టవ్ మూత తీసేసి ఒకసారి కలుపుకోండి, ఎగ్గేయండి. చూసారు కదా, స్టవ్ అయితే ఫుల్లోనే ఉంచండి, స్లిమ్లో పెట్టద్దు. ఇప్పుడైతే చింతపండు కలుపుకుంటున్నాను, మంచిగా కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్నాక చింతపండు రసం అయితే నేను పోసేసుకుంటున్నాను. చింతపండు అయితే దాంట్లో పడద్దు ఫ్రెండ్స్, రసమే పడాలి ఓన్లీ. ఇప్పుడు చూడండి మొత్తం అయితే పోసేసుకున్నాను, నాకైతే అది సరిపోయింది. నెక్స్ట్ ఒకసారి కలిపేసుకోండి. కొంచెం మెల్లగా కలపండి, ఎందుకంటే పీసు చునిగిపోవద్దు, చునిగిపోతే టేస్ట్ పోతుందండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకోండి, మూత పెట్టేసుకొని ఉడికేదాకా ఉంచండి. స్టవ్ అయితే పెద్దగానే ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకుంటున్నాను. నేను ఫ్రై చేస్తా అని ఫస్ట్ అయితే చెప్పాను కదా, కొన్ని చేపలు ఆపేసి ఇప్పుడైతే కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై కాబట్టి ఆయిల్ బాగానే పడుతుంది. మీ చేపలను పట్టేసి మీరు ఆయిల్ పోసుకోండి. చూసారు కదా, నా కప్పు చిన్నది, అందుకోసమని నేను అన్నిసార్లు ఆయిల్ పోసాను. ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర వేసేసుకోండి, కొన్ని, మరి ఎక్కువ కూడా వేసుకోకండి. ఇప్పుడు మరింత హీట్ కానివ్వండి. హీట్ అయినాక మిరపకాయలు వేసేసుకోండి. కొంచెం దూరం ఉండండి, ఎందుకంటే మిరపకాయలు చాలా ఏగుతాయి, ముఖం మీద కూడా చిల్లే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకోండి, ఆనియన్స్ వేసుకొని డీప్ ఫ్రై కానివ్వండి. ఇప్పుడు డీప్ ఫ్రై అయ్యేదాకా ఉంచండి. ఇప్పుడు ఒక్కొక్క పీసు ముక్క మీద ముక్క పడకుండా చేపలు వేసేసుకోండి. ముక్క మీద ముక్క వేసుకోవద్దు అసలు, పరుచుకోవాలి మొత్తం. చూసారు కదా, నేను ముక్క మీద ముక్క వేసుకోకుండా పరుచుకున్నాను. ఇప్పుడైతే ఒక్కొక్క పీసు తిరిగేయండి, మొత్తం అంతా కలిపి కలపకండి, ఎందుకంటే ముక్క చినిగిపోతుంది. చూసారు కదా, ఒక ముక్క మర్రేయండి. నెక్స్ట్ ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి చేపల పులుసు తీసుకొని కలుపుకోవాలి. కొంచెం మరిగింది, ఇప్పుడైతే చూసేయచ్చు మీరు కూడా, మరిగింది, కొంచెమే మరిగింది, ఇంకా బాగా మరగాలి. ఇప్పుడు ఇటువైపు మళ్ళీ ఒకసారి ముక్క వెనుక ముక్క మర్రేసుకోవాలి చేపల ఫ్రై. ఇప్పుడైతే మేము 2 ఐటమ్స్ చేస్తున్నాం, చూడొచ్చు మీరు కూడా, చేపల పులుసు, చేపల ఫ్రై. ఇప్పుడు ఎగ్గేసుకోండి చేపల్ని, తర్వాత స్పూన్ పెట్టేసి కలుపుకోండి ఒకసారి మంచిగా. ఇప్పుడు మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ ఇటు సైడ్ మళ్ళీ చేపల పులుసుకి పక్కకే పెట్టేసుకున్నాం కదా, ఒకసారి ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కకు పెట్టేసేయండి, ఎందుకంటే మరగదు కదా ఫ్రెండ్స్, అంతగానం ఉంది కదా. స్టవ్ ఫుల్లోనే ఉంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ధనియాల పొడి అయితే నేను వేసుకుంటున్నాను. మనం కలపన అవసరం లేదు, అది చదే లోపలికి వెళ్ళిపోతుంది, ముక్కకు పట్టేసుకుంటుంది.
నెక్స్ట్ ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వేసేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాక మూత పెట్టేసుకోండి. కొంచెం ఓపెన్గా కొంచెం క్లోజ్గా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చేపల ఫ్రై ఒకసారి కలిపేసుకుంటే అయిపోద్ది. కలిపేసుకోండి మంచిగా. కలిపేసుకోండి. చేపల ఫ్రై అడుగు మాడకూడదండి. ఇప్పుడు నెక్స్ట్ పసుపు వేసేసుకుంటున్నాను చేపల ఫ్రైలో. నెక్స్ట్ ఇప్పుడు అల్లం వేసేసుకుంటున్నాను 1 స్పూన్. నెక్స్ట్ ఇప్పుడు కారం వేసేసుకుంటున్నాను. రుచికి సరిపడా కారం వేసేసుకోండి. నెక్స్ట్ ఒకసారి కొంచెం మిక్స్ చేయండి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి చేపల ఫ్రైలో. నెక్స్ట్ మెంతి పొడి కొంచెం వేసేసుకోండి. బాగా వేసేసుకుంటే చేదవుతుంది. నెక్స్ట్ ఒకసారి కలిపేసుకోండి. మంచిగా కలిపేసుకోండి ఒకసారి. ముక్కకి మసాలాలన్నీ కారం మొత్తం మంచిగా పట్టాలి. ఒకసారి కొద్దిసేపు అట్లుంచి నెక్స్ట్ జీలకర్ర పొడి వేసేసుకోండి. నెక్స్ట్ మంచిగా ముక్కకు పట్టేటట్టు కలిపేసుకోండి. మళ్ళీ ఒక్కొక్క ముక్క తిప్పేసుకోండి. ఇప్పుడు స్టవ్ చిన్న చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి మంచిగా ఇట్లా పట్టుకొని అనేసేయండి చూపిస్తున్న విధంగా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోండి చేపల ఫ్రైలో. చూడొచ్చు కొత్తిమీర నేను వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే యమ్మీ చేపల ఫ్రై రెడీ అయింది. మూత పెట్టేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు చేపల ఫ్రై అయిపోయింది కదా అండి. ఒకసారి చేపల ఫ్రై చూసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చేపల పులుసు మూత తీసేయండి. తీసేసి చూసుకోవచ్చు మీరు కూడా. మూత తీసేసాను. నెక్స్ట్ పక్కకు తీసుకున్నది కూడా చేపల పులుసు అందులో యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అది ఫస్ట్ది మరిగింది కదా అండి. ఇప్పుడైతే జీలకర్ర పొడి వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మరుగుతుంది కదా, కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర మళ్ళీ ఒకసారి వేసేసుకోండి. చూసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తిక ట్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.